హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 12 పీఆర్సీలో మన బేసిక్ పేలు ఏ విధంగా మారబోతున్నాయి? ఐఆర్ ప్రకటిస్తే రూ. 34,000. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ ప్రయాణ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నూతనంగా భాగమైనటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు 12వ వేతన సంఘం పీఆర్సీ ఎంతో కీలకం కానుంది. వారి పే స్కేల్స్ ఎలా మారనున్నాయి, మధ్యంతర భృతి ఐఆర్ ఎంత రావచ్చు, మరియు కొత్త బేసిక్ పే ఎలా లెక్కించుకోవాలనే విషయాలపైన పూర్తి వివరాలు తెలుసుకుందాము. పీఆర్సీ కాలపరిమితి మరియు ప్రస్తుత దశ. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను ప్రతి 5 ఏళ్లకోసారి సవరిస్తారు. ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి గత ప్రస్తుత పీఆర్సీల కాలపరిమితిని పరిశీలిద్దాము. 10వ పీఆర్సీ జూలై 1, 2014 నుండి జూన్ 30, 2018 వరకు అమల్లో ఉంది. 11వ పీఆర్సీ జూలై 1, 2018 నుంచి జూన్ 30, 2023 వరకు అమల్లో ఉంది. దీనికి సంబంధించిన జీవో ఎంఎస్ నంబర్ 1 ప్రభుత్వం జారీ చేసినటువంటి తేదీ జనవరి 17, 2022న ఈ యొక్క జీవోను జారీ చేసింది. ఇక 12వ పీఆర్సీ విషయానికి వచ్చినట్లయితే జూలై 1, 2023 నుంచి జూన్ 30, 2028 వరకు అమల్లోకి రావాల్సి ఉండగా ఇంకా ఇంతవరకు ప్రకటించనే లేదు. ప్రస్తుత పరిస్థితి 12వ పీఆర్సీ అమలు కోసం ప్రభుత్వం 2023 జూలైలో ఒక కమిటీ నియమించింది. అయితే కమిషనర్ రాజీనామా చేయడంతో ప్రక్రియలో జాప్యం ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పుడు కొత్త కమిషనర్‌ను నియమించింది. నివేదికను స్వీకరించింది. తుది ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఇక రెండవది మధ్యంతర భృతి, ఐఆర్ ప్రాముఖ్యత మరియు అంచనా. పీఆర్సీ అమలు ప్రక్రియ ఆలస్యమైనప్పుడు ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వం వారికి తాత్కాలిక ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తుంది. ఐఆర్ ఎలా లెక్కిస్తారంటే ఐఆర్‌ను ఉద్యోగి యొక్క మూల వేతనంపై పర్సెంటేజ్‌గా లెక్కిస్తారు. ఇది నికర జీతం నెట్ సాలరీపై కాదు. ఐఆర్ అనేది బేసిక్ పైనే లెక్కిస్తారు. ఐఆర్ అనేది ఈ మొత్తం ఎలాంటి మినహాయింపులు లేకుండా నేరుగా ఈ యొక్క జీతానికే కలుస్తుందనమాట. అంటే ఐఆర్‌లో ఎటువంటి కటింగ్స్ ఉండవు. గత అనుభవం 11వ పీఆర్సీ సమయంలో ప్రభుత్వం 27% ఐఆర్‌ను ఇచ్చింది. కానీ ఫిట్‌మెంట్‌ను 23% ఇచ్చింది. సో, ప్రస్తుత అంచనా ఈసారి కూడా ప్రభుత్వం 27% నుంచి 32% మధ్య ఐఆర్ ప్రకటించవచ్చు అనే అంచనా. ఉదాహరణకు సచివాలయ ఉద్యోగుల జీతంపై ఐఆర్ ప్రభావం. సో, గ్రేడ్ 4 అంటే పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్ బేసిక్ పే జూలై 2024 ఇంక్రిమెంట్ తర్వాత రూ. 24,500. ఇతర కేటగిరీల లెవెల్ 4 బేసిక్ పే రూ. 23,780. 28% ఐఆర్ అంచనాగా తీసుకుంటే గ్రేడ్ 4 ఉద్యోగికి ఐఆర్ 24,500లో 28% అనగా రూ. 6,860 అదనంగా అయితే రావడం జరుగుతుంది. అదే లెవెల్ 4 ఉద్యోగి ఐఆర్ వచ్చేసి రూ. 23,780లో 28% అనగా రూ. 6,658 అదనంగా రావడం జరుగుతుంది. ఐఆర్ అనేది ఈ విధంగా ఎటువంటి కటింగ్ లేకుండా మనకు జీతంలో అదనంగా యాడ్ అవుతుంది. ప్రస్తుతం సుమారుగా 30,000 నికర జీతం పొందుతున్న ఉద్యోగులకు ఐఆర్ కలిపితే వారి నెల జీతం అనేది 36,000 నుంచి 37,000 వరకు చేరుకునే అవకాశం అయితే ఉంది. ఇకపోతే రాబోయే 2 నెలల్లో ఐఆర్‌పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక 12వ పీఆర్సీ ప్రకారంగా కొత్త బేసిక్ పే లెక్కింపు. 12వ పీఆర్సీలో మీ కొత్త బేసిక్ పే ఎలా ఉంటుందో ఈ కింది ఫార్ములా ద్వారా అయితే అంచనా వేయవచ్చు. న్యూ బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే. అంటే జూలై 1, 2023 నాటి బేసిక్ పే ప్లస్ విలీనం చేసే డీఏ ప్లస్ ఫిట్‌మెంట్. వీటి కలయికే కొత్త బేసిక్ పే అవుతుంది. వివరణ పాత బేసిక్ పే అంటే ఓల్డ్ బేసిక్ పే. పీఆర్సీ అమలు తేదీ అయిన తర్వాత జూలై 1, 2023 నాటికి మీ బేసిక్ పే ఎంత ఉంటే అంత. విలీనం చేసే డీఏ జూలై 1, 2023 నాటికి ఉన్నటువంటి మొత్తం డీఏ 33.67%. ఫిట్‌మెంట్ ఇది ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయించే కీలకమైన పెరుగుదల. సో, 11 పీఆర్సీలో 23% తక్కువగా ఇచ్చారు. ఫిట్‌మెంట్ ఎంత ఎక్కువగా ఉంటే బేసిక్ పే అనేది అంత ఎక్కువగా పెరుగుతుందనేది మనకు తెలిసిన విషయమే. ఇక సచివాలయ ఉద్యోగుల కొత్త పే స్కేల్స్ అంచనా.
ప్రస్తుతం బేసిక్ పే మరియు వివిధ ఫిట్మెంట్ల శాతాల ఆధారంగా కొత్త బేసిక్ ఎలా మారవచ్చో చూద్దాము. కేస్ 1 ఇనిషియల్ బేసిక్ పే ఉన్నవారికి ఉదాహరణకు రూ. 22,460 లెవెల్ 4 స్టార్టింగ్ స్కేల్ తీసుకుందాము. సో, ఈ ఫార్ములా ప్రకారంగా న్యూ బేసిక్ పే కనుక్కుందాం ఫ్రెండ్స్. న్యూ బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ విలీనమయ్యే డీఏ ప్లస్ ఫిట్మెంట్. సో, 22,460కి 33.67%తో డీఏ అలాగే ఫిట్మెంట్. సో, ఫిట్మెంట్ శాతం 25% ఇచ్చినట్లయితే బేసిక్ పే రూ. 22,460 ఉన్నవారికి కొత్త బేసిక్ పే అనేది 35,600 అవుతుంది. అదే ఫిట్మెంట్ 30% ఇచ్చినట్లయితే రూ. 36,750 అవుతుంది. ఫిట్మెంట్ 35% ఇచ్చినట్లయితే 37,900, ఫిట్మెంట్ 40% ఇస్తే 39,000 అవుతుందన్నమాట. ఇక కేస్ 2 ప్రస్తుత బేసిక్ పే ఉన్నవారికి జూలై 2024 ఇంక్రిమెంట్ తర్వాత గ్రేడ్ 4 ఉద్యోగికి ప్రస్తుతం ఉన్నటువంటి బేసిక్ పే రూ. 24,500. 40% ఫిట్మెంట్ అంచనాతో చూసుకున్నట్లయితే రూ. 42,549 రావటం జరుగుతుందన్నమాట. బేసిక్ పే అంటే కొత్త బేసిక్ పే అనేది 42,549కి చేరుకుంటుంది. ఈ లెక్కన మీ కొత్త బేసిక్ పే రౌండ్ ఫిగర్‌లో సుమారుగా వందలతో అంటే మనకు సమీప 100తో అయితే ఇచ్చేస్తారు. 42,600కు పైగా స్థిరీకరణ ఉండవచ్చనమాట. లెవెల్ 4 ఉద్యోగికి ప్రస్తుత బేసిక్ పే రూ. 23,780. 40% ఫిట్మెంట్ అంచనాతో చూస్తున్నట్లయితే రూ. 41,233 అవుతుందనమాట. ఈ ఫార్ములా ప్రకారంగా. సో, కొత్త బేసిక్ పే రౌండ్ ఫిగర్‌లో చూసుకున్నప్పుడు 41,300 పైగా ఉండవచ్చు అనేది అంచనా. సో, ఈ విధంగా ఇది కేవలం అంచనాలు మాత్రమే. ప్రభుత్వం ప్రకటించే తుది డీఏ విలీనం ఫిట్మెంట్ శాతం ఆధారంగా వాస్తవ సంఖ్యలు మారతాయి. ఇక ప్రమోషన్ పొందిన వారికి లెక్కింపు ఎలా ఉంటుందంటే గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 6 గ్రేడ్ 4కు లేదా ఇతర ప్రమోషన్‌లు పొందినటువంటి ఉద్యోగులు తమ యొక్క కొత్త పోస్టింగ్‌లను స్టార్టింగ్ స్కేల్‌లను ఆధారంగా చేసుకొని ఫార్ములా ఉపయోగించి వారి కొత్త బేసిక్ పేను అంచనా వేయవచ్చు. 12వ పీఆర్సీ అమలుతో సచివాలయ ఉద్యోగుల స్టార్టింగ్ పే స్కేల్ 35,000 నుంచి 40,000 మధ్య చేరే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే సర్వీస్‌లో ఉండి ఇంక్రిమెంట్ పొందిన వారి బేసిక్ పేలు మరింత ఎక్కువగా ఉంటాయి. సో, అంటే ఇది మినిమమ్ అండి. మినిమమ్ 35,000-40,000 వరకు స్టార్టింగ్ సాలరీ ఉండవచ్చు. సో, ఇంక్రిమెంట్ వచ్చిన వారికి ఇంకా ఆ స్థాయిలోనే పెరుగుదల ఉంటుందన్నమాట. ఈ ప్రక్రియలో ప్రభుత్వం మొదటగా ఐఆర్ ప్రకటించి, ఆ తర్వాత పీఆర్సీ కమిటీ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటుంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో సచివాలయ ఉద్యోగుల జీతాలైతే గణనీయంగా పెరగనున్నాయనేది వాస్తవం.